హైదరాబాద్ మల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అమ్మవారికి పద్మశాలి కళాకారులు పోచంపల్లి చేనేత చీరలు సమర్పించనున్నారు. ఆ చీరలు ఆలయ ఆవరణలోనే నేస్తున్నారు. అమ్మవారి ఎదుర్కోలు జరిగే రోజున ఎల్లంపల్లికి పోచంపల్లి చీరలు సమర్పిస్తామని పద్మశాలి సంఘం కార్యదర్శి జయరాజు తెలిపారు. కూడా ఆశీర్వాదం ఇవ్వాలని వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ పోచంపల్లి పట్టు వస్త్రాలను యథావిధిగా సాంప్రదాయబద్ధంగా గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ నేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ నియమనిష్టలతో మొత్తము 6 మంది కళాకారులు ఇందులో పాల్గొనడం జరిగింది. నేసే వాళ్ళు 2 ఉంటారు, రంగులు జద్దే వాళ్ళు 2 ఉంటారు, చుట్టే వాళ్ళు ఉంటారు, కండలు చుట్టే వాళ్ళు. మొత్తం 10 రోజుల కింద ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకొని మగ్గంను తయారు చేసుకోవడం జరిగింది. ఆదివారం రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితులతోటి ఆ కార్యక్రమం అనంతరము నిర్విరామంగా ఉదయం 6-7 గంటల నుంచి 10 గంటల వరకు నేసి అమ్మవారి యొక్క కృషితో ఆమె యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎదుర్కోళ్ళ సందర్భంగా ఈ యొక్క చీరలను అమ్మవారికి కళ్యాణోత్సవం కోసము ఉపయోగించడానికి ఎదుర్కోళ్ళలో ఇవ్వడం జరుగుతుంది.